ఏంటొదినా, నిండు గర్భిణివి, చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కాని అలా దిగులుగా ఒకటి. మరేం చేయాలోదినా, మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వీడియో చూసి కనీసం లైక్, కామెంట్ కూడా చేయడం లేదు. మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుందో దినా, వాళ్ళు చెప్పాలి కదా. ప్లీజ్ వ్యూయర్స్, మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా, మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు. అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూయర్స్కి తెలిసేది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తమెచ్చిన కోడలు. సకినేటిపల్లి అనే ఊరిలో అలివేలు అనే ఇల్లాలు ఉంది. ఆమె భర్త బ్రతికున్నప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళకి చాలా ఆస్తిపాస్తులతో పాటు అంతే పెద్ద పేరు, పలుకుబడి కూడా ఉండేవి. అలా ఏళ్లు గడిచిన కొద్దీ వాళ్ల రోజులు మారిపోయాయి. భర్త మరణం తర్వాత చాలా ఆస్తులు బంధువుల పాలైపోయాయి. వాళ్లకి కష్టాలు మొదలయ్యాయి. అందుకే అలివేలు ఒక్కగానొక్క కొడుకు దివాకర్ ఒక చిన్న ఉద్యోగం చూసుకున్నాడు. ఆ వచ్చే సంపాదనతో తన తల్లిని పోషిస్తూ తండ్రి బ్రతికుండగా చేసిన కొన్ని అప్పుల్ని తీరుస్తున్నాడు. ఒకరోజు దివాకర్ ఒక కవర్లో కొన్ని డబ్బుల కట్టలు తెచ్చి తన తల్లికిస్తూ, అమ్మా, ఇదిగోనే, బ్యాంక్లో లోన్ తీసుకుని వచ్చాను. ఈ డబ్బుతో సుందరం బాబాయ్ వాళ్ళ అప్పు తీరిపోతుంది కదా. అవునరా, ఈ డబ్బులిస్తే ఆ అప్పు గొడవ వదిలిపోతుంది. సరే కాని అమ్మా, చాలా రోజుల నుండి నిన్నొక మాట అడగాలనుకుంటున్నానే. ఏంటి నాన్న అది? ఏం లేదమ్మా, నాన్న ఉన్నన్ని రోజులు ఆయన మంచితనంతో అందరికీ సహాయం చెయ్యాలి అనుకునేవాళ్ళు. తన కళ్ల ముందు ఎవరూ కష్టాల్లో ఉండకూడదు అనుకునేవాళ్ళు. అందుకే మనకి తాత ముత్తాతల నుండి వచ్చిన ఎన్నో ఆస్తుల్ని వాళ్ళు బావుంటారు, వీళ్ళు బావుంటారని అందరికీ దాన ధర్మాలు చేశారు. ఇప్పుడెవర్ని ఎందుకు నాన్న? ఎందుకేంటమ్మా, అలా మన వల్ల బాగుపడిన వాళ్ళు నాన్న పోయే ముందు ఆయనకి కొంత డబ్బిచ్చామని ఆయన పోయాకొచ్చి మనకి చెప్పడమేంటి? అందుకు ఆధారం ఏమైనా ఉందా అని కూడా అడగకుండా నువ్విలా వాళ్ల మాటనే పట్టుకొని అంత డబ్బు అప్పు తీర్చటమేంటి? చూడు నాన్న, మీ నాన్నున్నన్ని రోజులు బంధాలు కలిసే ఉండాలి, మనింటికి అందరూ వస్తా పోతా ఉండాలనేవాళ్లు. కాబట్టి ఇప్పుడు మనం లెక్కలడిగితే ఆ రాకపోకలు, బంధుత్వాలు చెడిపోతాయిరా అని తన ఉద్దేశాన్ని కొడుకుతో చెప్పింది. ఈ విధంగా తమ అతి మంచితనం వల్ల అలివేలు, ఆమె భర్త ఇద్దరూ తమ చుట్టూ చేరిన బంధువుల మోసాలకి బలై మొత్తం ఆస్తులన్నీ పాడుచేసుకొని ఇప్పుడు కొడుకు సంపాదనతో తప్ప కుటుంబం గడవని స్థితికి వచ్చారు. అలా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయే బంధువుల తాకిడితో వాళ్లు అప్పులపాలవ్వక తప్పటం లేదు. ఇదంతా ఇలా ఉంటే దివాకర్ తన కాలేజ్ రోజుల నుండి నిత్య అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ప్రస్తుతం నిత్య కూడా దివాకర్ పనిచేస్తున్న ఆఫీస్లోనే పనిచేస్తుంది. నిత్య, నాకు మా ఇంటి పరిస్థితుల్ని చూస్తుంటే విసుగొచ్చేస్తుంది. మా బంధువులకి కనపడినంత దూరం పారిపోయి ఎక్కడైనా ప్రశాంతంగా బ్రతకాలి అనిపిస్తుంది. ఎందుకు చిన్న అంత విసుక్కుంటున్నావు? ఎందుకంటావేంటి నిత్య, నీకు తెలుసు కదా, మా అమ్మా నాన్నల మంచితనాన్ని అలుసు చేసుకొని మా వాళ్ళలో చాలామంది మమ్మల్ని ఇప్పటికే ఆర్పేశారు. ఇప్పటికే చాలా ఆస్తులు పోగొట్టుకొని ఇలా బ్రతుకుతున్నాం. కాని అప్పుడప్పుడు పచ్చటి పొలాల మీదకి మిడతల దండులాగా కొందరు బంధువులొచ్చి పడుతున్నారు. మొత్తం మమ్మల్ని శాంతం నాకించిపోతారు. మమ్మేమో వాళ్ళనేమీ అనలేదు. నేననాలన్నా అమ్మ ముఖం చూసి ఆగక తప్పట్లేదు. నువ్వలా ఫ్రస్ట్రేట్ అవ్వకు చిన్నా. మన పెళ్ళయ్యి నేను మీ ఇంటికొచ్చాక ఈ సమస్యకి ఏదొకటి పరిష్కారం ఆలోచిద్దాంలే అని నిత్య భరోసానిచ్చింది. అలా నిత్య మీద ఉన్న నమ్మకంతో కొద్ది రోజులు తమకి పీకల మీద ఉన్న అప్పులు తీర్చాక నిత్యని పెళ్లి చేసుకుంటానని తల్లితో చెప్పాడు. కొడుకు ఆనందం తప్ప మరొకటి చూడని అలివేలు నిత్యతో దివాకర్ పెళ్లికి ఒప్పుకుంది. అలా కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టిన నిత్య అతి తక్కువ సమయంలోనే తన అత్తగారి మనసు గెలుచుకుంది. ఒకరోజు నిత్య తన అత్తగారితో, అత్తయ్య, మనింటి పరిస్థితి చూస్తూ కూడా మీరు నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నారని ఆయన చాలా బాధపడుతున్నారు. కానీ ఆయన చూసే తల్లి వేరు,
నాకు అర్థమైన మా అత్తగారు వేరు. చెప్పండి అత్తయ్య, మీరు కూడా ఇంటి పరిస్థితుల మీద, మనల్ని దోచుకొని పోతున్న బంధువుల మీద చాలా కోపంతోనే ఉన్నారు కదా. కాని ఏనాడు ఆ కోపాన్ని బయటికి తెలియకుండా అలా శాంతంగా మౌనంగా ఎందుకు భరిస్తున్నారో నాకు తెలుసుకోవాలనుంది. నువ్వు మామూలు దానివి కాదే కోళ్ళ, నా మనసుని చదివేశావుగా. అవునత్తయ్య, ఇప్పుడు చెప్పండి, ఇంత జరుగుతున్నా మీరెందుకని అంత నార్మల్గా ఉంటున్నారు? మరేం లేదమ్మా, మీ మావయ్యకి బంధువుల్లో గాని ఈ ఊళ్ళో గాని ఆయనకున్న మంచి పేరు వల్ల నేనిలా ఉండిపోవాల్సి వస్తుందమ్మా. దానికి దీనికి ఏం సంబంధం అత్తయ్య? ఎందుకు లేదమ్మా, మీ మావయ్య బ్రతికుండగా ఎంతో వైభవంగా బ్రతికేవాడు. ఆయనే కాదు, ఆయన ముందు తరాలు కూడా ఈ ఊళ్ళో ఎంతో పేరు సంపాదించుకున్న వాళ్లే. అందుకే వాళ్ళ పేరుని పాడు చేయకూడదని ఆయన దాన ధర్మాలు ఆపలేదు. ఇప్పుడు అన్నీ పోయాక కూడా కనీసం బంధువుల వరకైనా ఆయన పేరుని నిలబెట్టకపోతే పోయిన మనిషికి మాట వస్తుందని నేను నోరు మూసుకుంటున్నానమ్మా అంటూ తన మనసులో నుండి ఇన్నాళ్ళు బయటకు రాకుండా ఆపేసిన మాటల్ని తన కోడలితో చెప్పుకుంది. ఇక అది మొదలు ఆ కోడలు తన కుటుంబానికి వచ్చిన ఆ బంధువుల ముప్పుని తొలగించటానికి వాళ్ళు వచ్చినప్పుడు ఇండైరెక్ట్గా మాటలు అనటానికి కొత్త ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ఏంటో తన అత్తగారికి ముందే చెప్పింది. అందుకే ఒకసారి దూరపు బీరపీచు సంబంధం పట్టుకొని ఎక్కడా లేని ఆప్యాయతలు ఒలకబోస్తూ ఒక కుటుంబం వాళ్ళింటికొచ్చింది. వాళ్ళు వచ్చిన ఆనందాన్ని ఎప్పటిలాగే నటిస్తున్న అలివేలు వాళ్ళ ఎదురుగా తన కోడల్ని పిలుస్తుంది. అమ్మాయి నిత్య, వంటయ్యిందమ్మా? అప్పుడు నిత్య అక్కడికొచ్చి, అయిపోవచ్చిందద్దయ్యా. అది సరే గాని ఎలాగో మన వాళ్ళందరూ వచ్చారు కదమ్మా, పనులు పని మీ బాబాయ్ వాళ్ళను కూడా పిలిచుండాల్సిందేమో. సరదాగా 4 రోజులు ఉండేళ్ళేవాళ్లుగా. ఇప్పుడు ఆ మేళం ఎందుకులేండి అత్తయ్య, తేరగా తినిపోవడానికి ఎగేసుకుంటూ వస్తారు. కానీ ఏనాడు మనల్ని వాళ్ళ కొంపలకి రమ్మని కూడా పిలవరు. మొదటి నుంచి వాళ్ళంతే అత్తయ్య, సిగ్గు లేకుండా మనలాంటోళ్ళ ఇళ్ల మీద వాళ్ళు తినిపోతా ఉంటారు. మనల్ని మాత్రం ఎప్పుడు పిలవరు. మీరే చెప్పండి బాబాయ్ అంటూ ఆ చుట్టాలాయనతో అంటుంది. నేనేం చెప్పాలమ్మా? ఇప్పుడు మీరున్నారనుకోండి, సిగ్గు లేకుండా ఎవరి కొంప మీదైనా పడి తినటానికి ఓ 10 రోజులు వెళ్తారా చెప్పండి? అబ్బే, అలా ఎలా చేస్తామమ్మా? మరే మీరు చేయలేరు, కానీ మాకొక మోకొచ్చి పడుతుందిలేండి. అప్పుడప్పుడు తేరగా తినిపోవడానికి మా కొంపల మీద పడతారు, మా ఐదారి మోక అంటూ కావాలని లేని చుట్టాలని తిట్టుకుంటూ వాళ్ళ ఇంటి మీదకొచ్చి పడిన చుట్టాలకు తగిలేలాగా నానా మాటలు అంటుంది ఆ ఇంటి కోడలు. అదంతా వింటూ ఆ అత్తగారు తనలో తాను నవ్వుకుంటుంది. కాని పైకి మాత్రం ఏమీ ఎరుగని దానిలా కోడలనే మాటలు వింటూ అవకాశం దొరికినప్పుడల్లా ఒక్కో మాట బదులిస్తూ తన కోడల్ని ఇంకా ఎగవేస్తుంది. అలా ఆ చుట్టాలకి ఆ మాటలన్నీ తమ కోసమే అని అర్థం కాకుండా ఆ అత్తా కోడలిద్దరూ కలిసి డ్రామా ఆడి నోటికొచ్చిన మాటలు, మనసులో ఉన్న మాటలు అన్నీ అనేసేవాళ్లు. అన్ని మాటలు పడ్డాక అన్నం తినేవాడెవడైనా సరే ఇంకా ఇంట్లో ఉంటాడా? అందుకే వెంటనే పెట్టేబేడా సర్దుకొని వెళ్ళిపోతూ అలివేలు దగ్గరకొచ్చి ఆ చుట్టాలైనా, వదినా, ఇంక మేం బయలుదేరతాం వదినా. అవతల చాలా పనులు పెండింగ్లో పెట్టుకొని వచ్చాం. ఒకసారి నిన్ను చూడాలనిపిస్తే ఇట్ట వచ్చాం. చూసాంగా, వచ్చిన పని అయిపోయింది. ఇంక మేం బయలుదేరతాం వదినా. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతానంటారేంటయ్యా మరిది? ఇంకా 4 రోజులుండి పోకూడదు అని అంటుంది. ఇంతలో నిత్య అక్కడికొస్తుంది. అవును బాబాయ్, మరో 4 రోజులుండెళ్ళండి. వద్దులే అమ్మా, మరోసారి ఎప్పుడైనా వస్తాన్లే. అవతల పనులు మానుకొని వచ్చాం గదా, మళ్ళీ మాకిబ్బంది అయిపోతుంది అంటూ ఆ అత్తాకోడళ్ళు ఎంత వారించాలని చూసినా ఆగకుండా పరుగున పారిపోయారు ఆ చుట్టాలు. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్సు? నీకేంటమ్మా, అద్దరగొట్టేశావనుకో. ఇప్పుడెళ్ళిన ఈ మోక ఎక్కడెక్కడో ఉన్న మోకలందరికీ ఇక్కడ జరిగిందంతా చెప్పారనుకో, ఇలాంటి ఓసీగాళ్ళు ఇక మన ఇంటికి రారు. ఒకవేళ వీళ్ళు ఎవరికి చెప్పకపోతే నెక్స్ట్ లాటరీ ఎవరికి తగులుతుందో చూడాలి. లేకపోతే ఏంటత్తయ్య, బంధువులంటే మనం భరించగలిగేలా ఉండాలి, మనల్ని అర్థం చేసుకున్నవారే ఉండాలి. అంతేకాని మనల్ని వాడుకొని వాళ్ళు బాగుపడదాం అనుకుంటున్నారు చూడండి, అది మాత్రం పద్ధతి కాదు.
ఒకరి కోసం ఒకరు నిలబడలేకపోతే అవి బంధాలు కావు. అలా లేనివారు బంధువులు కాదత్తయ్య. నిజమేనే కోడలా, నిజంగా నువ్వు ఈ ఎత్తకి తగ్గ కోడలివి. ఇన్నాళ్ళు నేను ఈ మాటలన్నీ మనసులోనే తిట్టుకునేదాన్ని. కాని ఇప్పుడు నువ్వు బయటికి చెప్పు, అంతే తేడా అంటూ ఆ అత్తకి తగ్గ కోడల్ని పొగడ్తలతో ముంచేసింది ఆ అత్తగారు. ఈ విధంగా రాబందుల్లా పీక్కు తినే బంధువుల బెడదని తెలివిగా తిప్పికొట్టింది ఆ అత్తకి తగ్గ కోడలు నిత్య. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. గత ఎపిసోడ్లో అక్క నిఖిల చిన్నప్పటి నుండి తన చెల్లెలు అఖిల మీద పెంచుకున్న అసూయ ద్వేషాల వల్ల అఖిల కాలేజ్లో ప్రేమిస్తున్న తన సీనియర్ వరుణ్ గురించి చెప్పిన తర్వాత అతన్ని తను పెళ్లి చేసుకుని తన చెల్లెలి జీవితం మీద దెబ్బ కొట్టాలి అనుకుంటుంది నిఖిల. అందుకే అదే విషయాన్ని తన తండ్రికి చెప్పింది. సరేలేమ్మా, ఈ నేలలో నువ్వేదీ కోరుకోలేదు. ఇప్పుడు ఈ కుర్రాన్ని అడుగుతున్నావు, పైగా మంచివాడంటున్నావు. అతను కూడా చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు. అబ్బాయి వివరాలివ్వు, నేను అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడతాను అని అంటాడు. ఆ మాట వినగానే నిఖిల లోపలే సంబరపడిపోతూ, చెల్లి, ఇప్పుడు దొరికేవే నాకు. ఇన్నాళ్ళు నీ తెలివితేటలతో నన్ను పిచ్చిదాన్ని చేశావు కదూ. ఇప్పుడు చూడు, నువ్వు ప్రేమించిన వాడిని నేను పెళ్లి చేసుకుంటాను. నిన్ను పిచ్చిదాన్ని చేస్తాను అని ఆ రోజు వరకు తన అక్క చాలా అమాయకురాలు అనుకుంటున్న ఆ చెల్లిని మోసం చేయటానికి సిద్ధపడింది నిఖిల. అలా తన పెద్ద కూతురికి నచ్చిన సంబంధమని ఆ ఫోటోని తీసుకెళ్లి తన క్లోజ్ ఫ్రెండ్ ఉమాపతికి చూపిస్తాడు. ఈ ఫోటోలో కుర్రాన్నేరా మన పెద్దది ఇష్టపడుతుంది. కుర్రాడు కూడా చూడ్డానికి బాగానే ఉన్నాడు గదా, అందుకే ఈ కుర్రాడి గురించి ఎంక్వైరీ చేయించాలనుకుంటున్నాను. అందులో అన్నీ బాగున్నాయని తేల్తే అప్పుడు ఆ కుర్రాడితో మాట్లాడి అలా పెద్దోళ్ళని కలిసి రావచ్చు అని ఫోటో అతని చేతికి ఇవ్వటంతో ఉమాపతి ఆ ఫోటో చూస్తాడు. ఏంటి ఈ కుర్రోడా? ఏడు మా తమ్ముడి ఫ్రెండ్ విశ్వేశ్వరం కొడుకురా. నిజంగానే కుర్రాడు చాలా బుద్ధివంతుడు. చాలాసార్లు మన ఇంటికి వచ్చిపోయారు. ఇల్లు మనతో చాలా ఆప్యాయంగా ఉంటారులే. ఈ కుర్రాన్ని మన పిల్ల ఎట్టా సెలెక్ట్ చేసుకుందిరా? బాగానే సెలెక్ట్ చేసుకుందిగా. అంతా దైవికన్రా. లేకపోతే ఆ కుర్రాడి కుటుంబమే నీకు నేరుగా తెలియడమేంటి? మరింక ఎంక్వైరీలవి ఎందుకు? నేరుగా వెళ్ళి వాళ్ళింట్లో వాళ్ళతో మాట్లాడేద్దాం. అన్నీ కుదిరాక చిన్నదానికి చెప్దాం. అప్పుడది సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతుందేమో, తన సీనియరే తనకి బావగారు కాబోతున్నాడని అంటూ చాలా ఆనందిస్తాడు ఆ తండ్రి. అలా తామనుకున్నట్టే వరుణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాక ఆ విషయం వచ్చి నిఖిలతో చెప్తాడు ఆ తండ్రి. అప్పుడు ఈ పెళ్లి విషయం ఎక్కడ తన చెల్లెలికి తెలిసిపోతుందో అనే కంగారుతో, నాన్నా, చెల్లికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇలాంటప్పుడు దానికి నా పెళ్లి గురించి తెలిస్తే అది చదువుతుందా చెప్పండి. పైగా నా పెళ్లి విషయం చెల్లికి మా ఎంగేజ్మెంట్ రోజే చెప్పి దానికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే అన్ని పనులు అయిపోయి నిశ్చితార్థం రోజు చెల్లికి చెప్తాను నాన్నా. అప్పుడు చెల్లి థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంది అని చెప్పటంతో ఆ తండ్రి కూడా ఆ అక్కా చెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధం వల్ల నిఖిల అలా చెబుతుందేమోలే, పిల్లల్ని డిసప్పాయింట్ చేయటం ఎందుకులే అని నిఖిలకి పెళ్లి ఫిక్స్ అయిన విషయం చిన్న కూతురు అఖిలకి చెప్పలేదు. అలా పెళ్లి కొడుకు వరుణ్ లేకపోయినా అతని తల్లిదండ్రులొచ్చి పెళ్లి చూపులు చూసుకున్నారు. తమ కొడుకు తమ మాట మీరడు అనే నమ్మకంతో నిశ్చితార్థానికి కూడా ముహూర్తాలనుకున్నారు ఆ పెద్దవాళ్లందరూ. అలా తను అనుకున్న పని సగం పూర్తవటంతో ఆనందంలో ఉన్న నిఖిల ఒంటరిగా తన గదిలో కూర్చుని ఇలా అనుకుంటుంది. అవును, ఇప్పటివరకు అంత బాగానే జరిగింది గాని ఒకవేళ మా నిశ్చితార్థం అయ్యేలోపు చెల్లొచ్చిందంటే ఇంట్లో హడావుడి చూసి విషయం కనిపెట్టేస్తుంది. చివరికి దాన్ని దెబ్బ కొట్టాలన్న ఆశ తీరదు. అందుకే ఒక్కసారి దానికి ఫోన్ చేసి దాని పొజిషన్ ఏంటో కనుక్కోవాలి అని అనుకొని వెంటనే తన ఫోన్ తీసుకుని చెల్లెలు అఖిలకి ఫోన్ చేసింది. అప్పుడు అఖిల తన అక్క కాల్కి రిప్లై ఇచ్చి, అక్క, ఇవాళ ఉదయమే నీ గురించి అనుకున్నానే. ఎందుకో 2 రోజుల నుండి కల్లోకి వస్తున్నావు నువ్వు. అందుకే నిన్ను చూడాలనిపించి ఈ వారం ఇంటికొద్దామనుకుంటున్నాను అని అనేసరికి నిఖిలకి షాక్ కొట్టినట్టయింది. అందుకే కంగారు పడిపోతూ నిఖిల, ఇంటికొస్తావా? ఎందుకే రావటం? కావాలంటే వీడియో కాల్లో ఒకరినొకరిని చూసుకుని మాట్లాడుకోవచ్చు కదా. అసలే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా నీకు. ఇలాంటప్పుడు అక్కడి నుండి రావటం ఎందుకే? అది కరెక్టే అనుకో, కానీ ఏమోనే, ఎందుకో అలా అనిపించింది. తీరా చూస్తే నువ్వేప్పుడు కాల్ చేస్తావు.
లేదంటే నేనే సాయంత్రం చేసేదాన్నేమో నీకు. సరేలే, రాత్రికి వీడియో కాల్ చేసి మాట్లాడుకుందాంలే, కానీ నువ్వు మాత్రం కంగారు పడి వచ్చేకో. ఎగ్జామ్స్ అన్నీ అయ్యాకే రా అని చెప్పి 1కి 2 సార్లు తన చెల్లి ఇంటికి రావటం లేదు అనే విషయాన్ని నిర్ధారించుకొని అప్పుడు ఫోన్ పెట్టేసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఇదంతా ఇలా ఉంటే ఒకరోజు క్యాంపస్ నుండి హాస్టల్కి వెళ్తున్న అఖిల వెనకాలే వరుణొస్తాడు. మిస్ అఖిల అని పిలుపు వినపడగానే వెనక్కి తిరిగి చూస్తుంది అఖిల. తన ఫేసు వెలిగిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఏ వ్యక్తితో తన ప్రేమని ఇష్టాన్ని చెప్పలేక ఇబ్బంది పడుతుందో ఇప్పుడు అదే వ్యక్తి తనని పేరు పెట్టి పిలవటంతో, చెప్పండి సీనియర్ సార్. నో ఫార్మాలిటీస్, నన్ను వరుణ్ అని పిలువు చాలు. చెప్పు వరుణ్, ఎందుకు పిలిచావు? నన్ను నువ్వు చాలా రోజులుగా ఫాలో అవుతున్నావని నాకు అనిపిస్తుంది. అందుకే నీకు నా మీద ఏదైనా ఫీలింగ్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉన్నాయా అని అడుగుదామని పిలిచాను అని అనేసరికి ఏం బదులివ్వాలో తెలియక అఖిల కంగారు పడసాగింది. అందుకే ఆమె మాటలు తడుముకుంటూ మౌనంగా ఉండిపోయింది. అంటే ఏం లేదఖిల, మా ఇంట్లో నాకు ఒక మ్యాచ్ ఫిక్స్ చేశారు. అమ్మాయి నేను చూడలేదు, కానీ మా పేరెంట్స్ చూశారులే. నేను వాళ్ళ మాటని కాదనలేనని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్లే డిసైడ్ చేశారు. ఆ విషయం కూడా బాగా లేట్గా చెప్పారనుకో. ఈ వీక్లోనే ఆ అమ్మాయితో నాకు ఎంగేజ్మెంట్ కూడా ఉంది. అందుకే నీకు ఒక మాట చెప్పాలని చెప్తున్నాను. నీకు మాత్రం అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవుగా నా మీద అని అడిగేసరికి ఆ క్షణం తన మనసులో ఉన్న మాట చెప్పకపోతే ఇక జీవితంలో వరుణ్ణి మిస్ అయిపోతానన్న భయం అఖిలలో కలుగుతుంది. లేదు వరుణ్, నాకు నువ్వంటే చాలా రోజులుగా ఇష్టం. కానీ ఈ విషయాన్ని నీకెలా చెప్పాలో తెలియక నేనే సతమతమవుతున్నాను. కానీ ఇప్పుడు నీకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాక భయం మొదలైంది. అందుకే ఇప్పుడు చెబుతున్నాను అని చెప్పి తన మనసులో ఉన్న ప్రేమని వరుణ్కి చెప్పేస్తుంది. ఇక అప్పుడు వరుణ్ ఒక చిన్న నవ్వు నవ్వి, అంటే నేనిప్పుడు నా పెళ్లి విషయం నీకు చెప్పకపోతే ఇలాగే నీ ప్రేమని నీలోనే దాచేసుకునేదానివా? ఏ, నన్ను ప్రేమిస్తున్న సంగతి మీ అక్కకి చెప్పినట్టు నాతోటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని అనేసరికి అఖిలకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తన అక్కతో తను మాట్లాడిన మాటల గురించి వరుణ్కి ఎలా తెలిసిందో ఆమెకు అర్థం కాలేదు. ఏంటి, మీ అక్కా చెల్లెల మధ్య మాటలు నా వరకు ఎలా వచ్చాయి అనుకుంటున్నావా? ఒక్కసారి మీ ఇంటికి బయలుదేరి వెళ్ళు, నీకే తెలుస్తుంది అసలు ఏం జరిగిందో అని అనేసరికి అఖిలకేమో అంత అయోమయంగా అనిపిస్తుంది. అందుకే ఉన్నపాటుగా బయలుదేరి తన ఇంటికి వెళ్తుంది. అక్కడ తమ ఇల్లంతా పెళ్లికలతో ఉండటం చూసి లోపలికి వెళ్తుంది. చెల్లెలు ఇంట్లోకి రాగానే తన అక్క నిఖిల ఎదురుగా వస్తుంది. చెల్లి, నన్ను క్షమించవే. నీకు నేను అన్యాయం చేయాలనుకున్నాను. నువ్వు వరుణ్ణి ప్రేమించావని తెలిసాక నీ బ్యాగ్లో అతని ఫోటో నేనే కొట్టేశాను. ఆ ఫోటోని నాన్నకి చూపించి అతనంటే నాకిష్టమని అతనితో పెళ్లి చేయించమని అడిగాను. ఆ తర్వాత అన్నీ అలా అలా కుదిరిపోయి పెద్దవాళ్లు తాంబూలాలు మార్చుకునే వరకు వచ్చింది. అప్పుడే వరుణ్ అసలు విషయం చెప్పాడంట వాళ్ళ అమ్మ నాన్నలకి. తను కూడా చాలా రోజులుగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే. చిన్నప్పటి నుండి నన్ను నువ్వు దాటుకొని వెళ్ళిపోతున్నావన్న అసూయతో ఈ విషయంలో నేను నిన్ను దాటిపోవాలనుకున్నాను. కానీ అసలు విషయం సమయానికి తెలిసి వరుణ్తో నా పెళ్లి నాపించాడతను. ఐఎమ్ రియల్లీ సారీ చెల్లి. నీ మీద కొద్దిగా ఈర్ష్య అసూయ పెరగటం వల్లే నేను ఇదంతా చేశాను. చాలా తప్పుగా ఆలోచించావక్క. అసలు నీ మనసులో నా మీద ఇలాంటి ఉద్దేశం ఉందని నాకే నువ్వు చెప్పుండొచ్చు కదా. నేనే నీకు క్లారిటీ ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఒక కుటుంబంతో పెళ్లి మాటలు జరిగాక వెనక్కి వెళ్లడం అంటే మళ్ళీ నీ జీవితం పాడైపోతుంది కదే అని ఆ అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ తండ్రి అక్కడికొస్తాడు. ఆ భయమేమీ లేదులేమ్మా, వరుణ్ వాళ్ళు మన ఉమాపతి అంకుల్కి ఫ్యామిలీలో ఫ్రెండ్సేలే. అందుకే మనకి విషయం మొత్తం కాస్త ఆలస్యంగా తెలిసింది. అయినా నష్టమేమీ లేదు. అక్క కోసం వరుణ్ వాళ్ళ అన్నయ్యని ఫిక్స్ చేశాం. అనుకున్న నిశ్చితార్థం ముహూర్తానికి అక్కకి మీ బావగారికి ఎంగేజ్మెంట్ చేయబోతున్నాం. ఇంకా నీ చదువయ్యాక ఎప్పుడు చేసుకుంటానంటే అప్పుడు నీకు వరుణ్కి కూడా పెళ్లి చేసేస్తాం అని చెప్పగానే అఖిల తన అక్కని కౌగిలించుకుంటుంది. అక్క, నా ప్రేమ గురించి తనకి ఎలా చెప్పాలి అని నిన్నడిగితే నాకేం తెలిసే అవన్నీ అన్నావు. కానీ ఇప్పుడు చూడు, నువ్వు ఏ ఉద్దేశంతో చేసినా నేను కోరుకున్న ప్రేమ నాకు దక్కుతుంది. అంతేకాదమ్మా, మళ్ళీ మీ అక్కా చెల్లెలిద్దరూ ఆ ఇంటికి తోడికోడలుగా వెళ్ళబోతున్నారు అని చాలా సంతోషంగా చెప్తాడు ఆ తండ్రి. ఈ విధంగా అసూయతో ఒక అక్క
తన చెల్లెలికి అన్యాయం చేయబోయినా అది వాళ్ళిద్దరికీ మంచే జరిగేలా చేస్తుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే. పనపాకంలో దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. రోహిణి తన కూతురికి కొత్త బట్టలు తెచ్చిస్తుంది. పావని ఆ కొత్త బట్టలు వేసుకుని ఎంతో సంతోషిస్తుంది. ఇక ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. చూడమ్మా, ఆ అమ్మవారిని మనసారా కోరుకో, నీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. సరేనమ్మా, నువ్వు కూడా కోరుకో, నీ కష్టాలన్నీ తీరిపోవాలని వేడుక అమ్మా. పావని దేవునికి దండం పెట్టుకున్నాక గుడికి వచ్చే వాళ్ళని గమనిస్తుంది. చాలామంది తమ పిల్లలు తమ తల్లిదండ్రులతో గుడికొస్తారు. ఇంకొంతమంది భార్యాభర్తలుగా వస్తారు. పిల్లల్ని తమ తమ తండ్రులు భుజాలపై ఎత్తుకొని గుడికి రావటాన్ని పావని గమనిస్తుంది. ఆ సమయంలో పావని కళ్ళల్లో కన్నీళ్లు రాలుతూ ఉంటాయి. అరే, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? ఏమైంది? ఈ అమ్మ మీద ఏదైనా కోపమా? నీ మీద నాకు కోపం లేదమ్మా, నాకు నాన్న మీద కోపం వస్తుంది. నాన్న మీద ఎందుకమ్మా కోపం? ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వాళ్ళ నాన్నలతో ఎంతో ఆనందంగా ఉన్నారో చూడు. మా నాన్న మాత్రం ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయాడు? అలా చూడు, పిల్లలు తమ నాన్నల గుండెలపై భుజాలపై ఎంత ఆనందంగా ఉన్నారో. పావని అలా చెప్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. బాధపడకమ్మా, ఆ దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. కొందరికి కొన్నే ఇస్తాడు, ఇంకొందరికి ఇంకొన్ని ఇవ్వడు. ఆయన మహిమలు విచిత్రంగా ఉంటాయమ్మా. నాకే ఎందుకమ్మా ఇలా జరగాలి? నేనేం తప్పు చేశాను? అందరిలాగా నేను నాన్నతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటాను కదా. సరేలే అమ్మా, పండగ పూట ఏడుస్తూ ఉండకూడదు. ఈరోజు నువ్వు సంతోషంగా ఉండాలి. నీ ముఖంలో నవ్వును చూడాలనే కదా నేను నిన్ను గుడికి తీసుకొచ్చాను. మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. రోహిణి, పావని ఇద్దరూ తమ ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికీ దారిలో పక్కగా ఉన్న చెరువు కనిపిస్తుంది. ఆ చెరువు వద్ద ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చెరువులోకి దూకేస్తుంది. అమ్మా, ఆకని కాపాడమ్మా, కాపాడు. నువ్వేం కంగారు పడకమ్మా, నేను కాపాడుతాను అంటూ రోహిణి చెరువులోకి దూకి ఆమెను కాపాడుతుంది. కాసేపటికి ఆ అమ్మాయి స్పృహలోకొస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఏమైందో చెప్పమ్మా. నీకెవరు లేరా? చెప్పమ్మా, చెప్పు. నీకు సహాయంగా మేము ఉంటాం కదా. నీ బాధనేంటో చెప్పమ్మా. రోహిణి, పావని ఇద్దరూ అలా మాట్లాడేసరికి ఆ అమ్మాయి ఇలా అంటుంది. నా పేరు శ్రావణి అమ్మ. మాది ఓ పేద కుటుంబం. అమ్మా నాన్నలకి ఎన్ని కష్టాలున్నా సరే నన్ను మాత్రం బాగా చదివించారు. నేను బాగా చదివాను. ఆ సమయంలోనే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిది ధనవంతుల కుటుంబం. మా ప్రేమను వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే అతను నేను పెద్దలకు దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. మా ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోవడంతో పరువు పోయిందని అమ్మ, నాన్న, చెల్లి అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. నేను ప్రేమించిన వాడు నాతో అవసరం తీరాక నన్ను వదిలేశాడు. ఇప్పుడు నేను ఒక అనాథనమ్మా, అనాథను అని చెప్తూ శ్రావణి ఏడుస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. రోహిణి శ్రావణిని హత్తుకుని ఓదార్చుతుంది. బాధపడకమ్మా, బాధపడకో. నీకు మేము ఉన్నాం కదా. ఇది నీ కుటుంబమే అనుకో. నువ్వు ఈ రోజు నుంచి మాతో ఉండొచ్చు. అక్క, నన్ను నీ చెల్లె అనుకో. మనందరం ఈ రోజు నుంచి కలిసి ఉందామక్క. చాలా సంతోషం అమ్మా, నన్ను ఆదుకొని మీ కుటుంబంలో చేర్చుకున్నారు. నాకంతే చాలు. సరేనమ్మా, మన ఇంటికి వెళ్దాం పదండి. ఇక ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. ఆ రోజు వేడివేడిగా అన్నం చేసుకుని కూరని వండుకుని తింటారు. అన్నం తిన్న వెంటనే శ్రావణికి వాంతులవుతాయి. రోహిణి శ్రావణి చేతి నాడిని పట్టుకుని పరీక్షిస్తుంది. ఆమె గర్భవతి అని తెలుస్తుంది. ఆ విషయం తెలిసి శ్రావణి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఎంత బాధను కలిగించావయ్యా. నాకు ఈ పాపం వద్దు. నేను ఆసుపత్రికి వెళ్ళి గర్భం లేకుండా చేసుకుంటాను. అమ్మా, అంత పని చేయకమ్మా. తల్లి అవడం జీవితంలో ఒకేసారి వస్తుంది. దాన్ని పోగొట్టుకోకమ్మా. నీకండగా మేము ఉన్నాం కదా. నీకంటూ నీ బిడ్డ నీ కడుపులో పెరుగుతోంది. సంతోషంగా ఉండమ్మా, బాధపడమాకమ్మా. అమ్మా, ఇంట్లో తినడానికి ఏమీ లేదు. పాపం అక్కకి, అక్క కడుపులో బిడ్డకి మనం ఏదో ఒకటి పెట్టాలి కదమ్మా. ఇప్పుడే ఉండండమ్మా, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అంటూ రోహిణి గుడి వద్దకు వెళ్ళి ప్రసాదాలు తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇస్తుంది. ఏంటమ్మా, ఇంట్లో తినడానికి కూడా ఏది లేదంటున్నారు? ఏం చెప్పమంటావమ్మా, చేసుకోవడానికి ఆ పని లేదు. 4 ఇళ్లలో పని చేస్తూ పాపను చూసుకుంటున్నాను. పనుంటేనే అన్నం మెతుకులు కడుపులోకి వెళ్తాయి.
లేదంటే ఆ కూడా దిక్కమ్మా. బాధపడకండమ్మా, నా చెవికి జుమికీలున్నాయి, అవి బంగారుపివి. వాటిని నమ్మి ఆ వచ్చిన డబ్బులతో మనం ఓ టిఫిన్ బండి పెట్టుకుందాం. నాకు ఇడ్లీ దోశలు వేయడం వచ్చు. అయ్యి భలే భలే, నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఇక అనుకున్న ప్రకారంగానే శ్రావణి తన చెవి జుమ్కీలు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో టిఫిన్ బండి పెడుతుంది. రుచి బాగా ఉండటంతో ఆ టిఫిన్ బండి వద్దకు చాలామంది వస్తూ ఉంటారు. చాలా సంతోషంగా ఉందమ్మా. ఇన్ని రోజులు తినటానికి కూడా చాలా బాధపడేదాన్ని. 4 ఇళ్లలో కష్టపడితేనే 5,000 గొంతులోకి వెళ్ళాయమ్మా. నీ దయ వల్ల ఈరోజు ఏ భయం లేకుండా హాయిగా ఉన్నాం. మనం ఇంకా సాధించాలమ్మా. ఇన్ని రోజులు నేను ఏది పోగొట్టుకున్నానో అదే సాధించాలి. నాలాంటి వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూడాలి. నేను డాక్టర్ అవ్వాలి, నన్ను డాక్టర్ని చేస్తారు కదా. చేస్తాను చిట్టు తల్లి, నువ్వు డాక్టర్ అవుతావు. నిన్ను డాక్టర్ని చేసే రెస్పాన్సిబిలిటీ నాది. మన ఇల్లు కూడా బాగాలేదమ్మా. వాన వస్తే చినుకులు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. వాన నీళ్ళు ఇంట్లోకి చేరితే నిద్రపోవడం కూడా కష్టమే కదా. అన్ని కష్టాలు తీరుతాయమ్మా. ఇక మనం ఏ బాధను పడక్కర్లేదు. మనకి మంచి రోజులు వచ్చాయి. నీకు ఆ దేవుడు తోడు ఉండాలమ్మా. నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరాలి. నేను సరుకులు తీసుకురావడానికి టౌన్ దాకా వెళ్ళొస్తానమ్మా. మనకు కావలసినవన్నీ తెస్తాను. వెళ్ళిరా అమ్మా. ఇక శ్రావణి సరుకులు తీసుకురావడానికి టౌన్కి వెళ్తుంది. రోహిణి పావనీలు ఆనందంతో ఆ దేవునికి దండం పెట్టుకుంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.